హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఇదిగోండి మెటల్ కీ చైన్ అనమాట ఇది. సో ఈ కీ చైన్లో ఫోటో అనేది ఎలా ప్రింట్ చేస్తారు ఏంటనేది నేను మీకు చూపించబోతున్నాను. సో చూడండి, ఇదిగోండి ఈ టైప్లో ఉంటుందన్నమాట లోపల. సో ఇందులో మనం ఫోటో అనేది ఫిట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎలా చేస్తారు ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను నేను. సో చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది గిఫ్ట్ అనేది. సో చేసి మీరు చాలా మంచి మార్జిన్కి మీరు సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఎలా చేస్తారో మన వీడియోలోకి వెళ్ళి చూసుకుందాం రండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఇది కీ చైన్ అనమాట, మెటల్ది ఇది. సో లోపల చూసారా, లోపల ఇలాగ ఫ్రేమ్ అంటూ ఒకటి ఉంటుంది లోపల ఫోటోకి ఫిట్ చేసి. సో ఇవి చూసారా సూదిగా ఉన్నాయి, చూసారా ఇవి లాక్స్ అనమాట. సో ఇవి లోపల హోల్ ఉంటుంది, చిన్న హోల్. ఇందులో లోపలికి ఇలా లాక్ ఫిట్ చేస్తే మనకి లాక్ అయిపోతుంది అనమాట. ఈ లాక్ తీసుకోవాలి మనం. ఓకేనా? ఇదిగోండి ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది తీసుకున్నాక ఇదిగోండి ఇలా పైన షీట్ వస్తుందన్నమాట, కవర్ అనేది. ఏంటంటే ఫోటో పాడవకుండా ఉండడానికి పీవీసీ షీట్ అన్నమాట ఇది. ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు లోపల ఫోటో ఉంది కదా, ఈ లోపల ఫోటోని తీసుకుందాం మనం. ఇదిగోండి వచ్చింది, చూసారా? ఇదిగోండి ఫోటో. ఈ ఫోటో తీసుకుందాం, ఇందులోది కూడా తీసుకుందాం. సో చూసారా, ఇదిగోండి నేను తీసాను. సో ఇప్పుడు కీ చైన్ అనేది ఎంటీ అయిపోయింది అనమాట. ఇందులో మనం కొత్త డిజైన్స్ అనేవి పెట్టుకుందాం, కొత్త ఫోటో ప్లేస్ చేద్దాం ప్రింట్ చేసి. చూడండి ఇది సైజ్ ఎంత ఉందో మనం స్కేల్తో మెజర్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా? చూపిస్తాను చూడండి. ఇదిగోండి 2.5 సెంటీమీటర్స్ విడ్త్, హైట్ వచ్చేసి 2.6 అన్నమాట. 2.6 హైట్, 2.5 విడ్త్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాగా రెండు ఫొటోస్ అనేవి మనం డిజైన్ చేసుకుందాం ఇప్పుడు సిస్టంలో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మనం గూగుల్ అనేది ఓపెన్ చేసుకుందాం. గూగుల్ ఓపెన్ చేసుకున్నాక ఇందులో మనం ఫొటోస్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. కపుల్ ఫొటోస్ అని, COPLE కపుల్ ఫొటోస్, కపుల్ వెడ్డింగ్ ఫొటోస్ అని సెర్చ్ చేద్దాం. వెడ్డింగ్ ఫొటోస్. ఓకే. సో చూసారా, ఇక్కడ ఇమేజెస్ ఉంది కదా, ఇమేజెస్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఫొటోస్ ఒక 2 ఫొటోస్ తీసుకుందాం. సో ఇదిగోండి ఈ ఫోటో ఒకటి నేను తీసుకున్నాను. సేవ్ ఇమేజ్, డెస్క్టాప్ మార్క్. సో ఇంకో ఫోటో ఒకటి తీసుకుందాం. ఈ ఫోటో ఒకటి తీసుకుందాం. సేవ్ చేసుకున్నాను అనమాట. 2 ఫొటోస్ తీసుకున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు మన సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో నేను కొరల్ డ్రా అనేది యూస్ చేస్తున్నానండి. ఈ సాఫ్ట్వేర్లో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట ఫోటో డిజైనింగ్ అనేది. ఓపెన్ చేసుకున్నాక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసాక ఇంచెస్ అనేవి ఉన్నాయి కదా, యూనిట్స్ అనేది, ఇది సెంటీమీటర్స్లో తీసుకుందాం. తర్వాత స్క్వేర్ డ్రా చేసుకున్నాక మనకి ఇందాక మనకి ఎంత వచ్చిందండి, 2.5 విడ్త్, హైట్ వచ్చేసి 2.8. ఓకే కదా? ఓకే, ఇప్పుడు మనం డిజైన్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, 2 కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. జూమ్ తగ్గించుకుంటే చిన్నది అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఒకటే ఉంది కదా, ఇంకోటి కాపీ చేసుకుందాం. Ctrl+C Ctrl+V చేసినట్టయితే మనకి కాపీ పేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 2 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇందులోని ఫిట్ చేసుకుందాం. పవర్ క్లిప్ అని ఉంది కదా, పవర్ క్లిప్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో క్లిక్ చేసినట్టయితే ఇలా సెట్ అవుతుంది అనమాట. సో కొంచెం జూమ్ చేసుకున్నాక ఇదిగోండి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకుందాం.
చేసుకొని ఫోటో క్లిక్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ బటన్ ఉంది కదా, షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటూ మన కర్సర్ ఉంది కదా, మౌస్ రైట్ పాయింట్ అనమాట, రైట్ బటన్ ప్రెస్ చేసి జూమ్ చేసినట్టయితే మనకి జూమ్ అవుతుందన్నమాట. మనకి ఈ బ్లూ కలర్ బార్డర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని లోపల మనకి సెట్ అవ్వాలన్నమాట ఫోటో అనేది. సో అది చూసుకొని సెట్ చేసుకొని కొంచెం ఆరో మార్క్తో కొంచెం అప్ అండ్ డౌన్ కొంచెం సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, చేసుకున్నాక ఫినిష్ కొట్టండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇలాగే ఇంకో ఫోటో కూడా మనం అలాగే సెట్ చేసుకుందాం. పవర్ క్లిప్ అండ్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం జూమ్ చేసుకుందాం, కొంచెం లెఫ్ట్ సైడ్కి. ఓకే, ఫినిష్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం ఫొటోస్ అనేవి రెడీ అయిపోయాయి. సో ఇది ప్రింట్ చేసుకుందాం మనం. సో కంట్రోల్-A సెలెక్ట్ అయిపోయి మొత్తం. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ప్రింట్ అవుతుంది. ఇదండి మనం ప్రింట్ చేసుకుంటే ప్రింట్ వచ్చింది అనమాట. సో ఇది కట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఇప్పుడు ప్రింట్ చేసుకున్నవి ఇలా కట్ చేసుకున్నాను అనమాట, సేమ్ సైజులోని. ఓకేనా. సో ఇదిగోండి, ఇవి అయితే మన పాతవి అనమాట, పాత ఫొటోస్. సో కొత్త ఫొటోస్లో చేంజ్ చేసామన్నమాట మొత్తం మనం. ఓకేనా. సో ఇది ఇందులో ఫిట్ చేసుకుందాం ఇలాగ. ఓకేనా. ఇలా ఫిట్ చేసుకున్నాక సెకండ్ ఫోటో కూడా అలాగే ఫిట్ చేసుకుందాం మధ్యలో. ఓకే, ఇలా ఫిట్ అయింది కదా ఫ్రెండ్స్. సో తర్వాత ఈ పీవీసీ కవర్స్ ఉన్నాయి కదా, షీట్ పైన ఇలా వేసుకుందాం. ఇది కూడా పైన ఇలా వేసుకుంటే మనకి ఫోటో అనేది షైనింగ్ వస్తుందన్నమాట. దాని తర్వాత మన ఈ ఫ్రేమ్ అన్నమాట, ఈ ఫ్రేమ్స్ అనేవి కదా, ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి ఇలాగ. సో లోపల ఫ్రేమ్స్ ఇలా ఫిట్ చేసుకుంటే, సో ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట. సో చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఓకేనా ఫ్రెండ్స్, సో చాలా ఈజీ అన్నమాట ప్రాసెస్ అనేది. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.